కర్నూలు జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయంలో వాడవాడలా బొజ్జ గణపయ్య దర్శనమిచ్చాడు. రఘువేంద్రపురం, ఎన్టీఆర్ కాలనీ, శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం, పాత ఊరు కాలనీ, నదీ తీరన తదితర ప్రాంతాల్లో గణనాథుడు కొలువుదీరాడు. విశేష పూజలు, ధూప, దీప నైవేద్యాల సమర్పణతో భక్తులకు దర్శనమిచ్చాడు గణనాథుడు. వాడవాడలా గణపయ్యకు మహా మంగళహారతులు, అన్న ప్రసాదాలు వితరణ జరిగింది. రోజు ఈ మంత్రాలయం పుణ్యక్షేత్రం అందు ఈ శుభదినాన ఎంటీఆర్ లైన్ ఆర్యవైశ్యులు మొదలు మరియు వ్యాపారస్తులు అందరూ కలిపి చాలా భక్తి శ్రద్ధలతో ఈ వినాయకుని కూర్చోబెట్టడం జరుగుతుంది. 16 సంవత్సరాలు అయింది వినాయకుని కూర్చోబెట్టడం. ఇక్కడ అన్నదానాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరుపుతాయి. అలాగే మంత్రాలయం క్షేత్రం శ్రీ సుబుధేంద్ర తీర్థ ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళకి దర్శనానికి వస్తారు ఇక్కడికి. ఒకరోజు అన్నదానం 4వ రోజు ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరందరూ ఆయురారోగ్యంతో ఉండాలని, అలాగే విజయవాడలో జరిగిన ఈ దుర్ఘటన నుంచి అందరూ కోలుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే, హరే కృష్ణ. గణేష్ మహారాజ్ కి జై. ఇది వరసిద్ధి వినాయక మిత్ర మండలి. మనం 16 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని కూర్చోబెడుతున్నాము. ఈ ఎంటీఆర్ లైన్ షాపింగ్ కాంప్లెక్స్, మళ్ళీ బయట షాపింగ్ కాంప్లెక్స్ అందరూ కలిసి కూర్చోబెడతాము. 5 రోజులు వినాయకుడిని ఇక్కడ కూర్చోబెడతాము. 4వ రోజు ప్రతి సంవత్సరం అన్నదానం ఉంటుంది. 1000 మంది వరకు అన్నదానం జరుగుతుంది. ఇక్కడ షాప్స్ అన్ని డెవలప్మెంట్ కావాలని, అందరికీ బాగా జరగాలని, లోక కళ్యాణం కోసమని ప్రతి సంవత్సరం 16 సంవత్సరాల నుంచి కూర్చోబెట్టి పూజలు నిర్వహించి చేస్తున్నాం. మంత్రాలయం మన రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో స్వామీజీ ఆశీర్వాదంతో, దేవుడు ఆశీర్వాదంతో 16 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. ప్రతి 5 రోజులు కూర్చోబెట్టి 5వ రోజు నిమజ్జనం పెడతాము. 4వ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. 1000 మంది వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. నిర్విఘ్నంగా 16 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది.